హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రాజు విలేజ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం టస్సర్ కాలనీకి అయితే వెళ్ళబోతున్నాం. అది ఎక్కడో లేదు, మన జయశంకర్ జిల్లా మన కాటారం దాటిన తర్వాత కాళేశ్వరం వెళ్ళే రూట్లో ఉంటుంది. అసలు టస్సర్ అంటే ఏంటి, టస్సర్ పట్టు ఎలా తయారవుతుంది, టస్సర్ పురుగులు కానీ టస్సర్ కాయలు కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అసలు టస్సర్ సారీస్ వాటి రేట్ ఎంత ఉంటుంది, పూర్తిగా మన ఛానల్లో వీడియో మాత్రం తీయడం జరిగింది. గాయస్, వీడియో నచ్చితే చిన్న లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. పక్కకున్న బెల్ ఐకాన్ అయితే గట్టిగా కొట్టండి, ఎందుకంటే మనం కొత్తగా ఏదైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకైతే రావడం జరుగుతుంది. ఓకే గాయస్, మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఓపెన్ ఆక్షన్ కర్రీ చేసి తీసుకొచ్చిన తర్వాత నేను కుకింగ్ చేస్తాం, ఉడకబెడతారు. మా ఆడవాళ్ళు ఒక మట్టి కుండ ఉంటుంది, ఒక రోజుకు 80 నుంచి 120 కాయలు దానం తీస్తారు. అక్కడ ఒక మట్టి కుండ ఉంటుంది, ఆ కుండలో కాయలు ఉడకబెడతారు. ఉడకబెట్టిన తర్వాత దాంట్లో వాటర్ పోతాం, సోడా వేస్తాం, ఉడకబెడతారు. ఉడకబెట్టిన తర్వాత కక్కుని ఉడికిన తర్వాత ఒక స్మెల్ వస్తుంది, ఒక ఆసన వస్తుంది, ఒక మాడు వాసన లెక్క వస్తుంది. వచ్చిన తర్వాత అది మాకు గెలుపుకుంటుంది ఆడవాళ్ళకు, వాళ్ళు దించేస్తారు. ఏది సాయంత్రం మళ్ళీ తెల్లారంగా ఏం చేస్తామంటే ఈ కాయలు ఉంటాయి కదా ఉడకబెట్టిన అన్ని ఉడికినాయని ఒక దిక్కు ఎత్తాం, ఉడకనాయని ఒక దిక్కు పెడతాం, మళ్ళీ ఉడకనాయని ఒక పక్క పెడతాం. పెట్టి ఏం చేద్దామంటే ఒక సాట ఉంటుంది, ఇది మన బియ్యం చెప్పుకునే సాట. ఆ సాటలో ఒక్కొక్కటి నెట్టేస్తాం. నెట్టేసి ఏం చేస్తామంటే దీని మైల ఉంటుంది, ఈ మైల పోదానికి ఏం చేస్తాం, వాటర్ చదువుతాం. నేను ఉడకబెట్టిన తర్వాత మైల ఉంటుంది కూర, ఆ మైలను తెలిపాలంటే వాటర్ చదువుతాం. వాటర్ చల్లిన తర్వాత ఏమైంది అంటే ఈ వాటర్ ఉన్నది కదా, ఈ వాటర్ ఉంటే మాకు దారం రాదు. దాని తర్వాత ఏం చేస్తామంటే ఈ బూడిద ఉంటాయి కదా, మనం పొయ్యిల బూడిద, ఆ పొయ్యిల బూడిద ఒక పోసుకొని ఆ బూడిద మీద ఈ కాయలన్నీ వాటర్ చల్లిన కాయలన్నీ మళ్ళీ దాన్ని నెడతాం. దాని మీద నెట్టిన తర్వాత ఈ వాటర్ దీనికి ఉన్న వాటర్ అంతా బూడిది పీల్చుకుంటది. అది ఇట్లా చూస్తాం, మన చేతికి ఇట్లా అంటినప్పుడు వాటర్ అందదు. అప్పుడు ఆ వాటర్ అంతా తీసేస్తాం. ఇక అప్పుడు తీసేసి ఏం చేస్తామంటే ఈ 12 కాయలు కలిపి ఒక దారం ఆ మిషన్ మీద, ఇంతకుముందు తొడల మీద తీసేది కదా. ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాల క్రితం గుంజ మిషన్ అని వచ్చింది. ఆ గుంజ మిషన్ పట్టుపరిచిన సెంట్రల్ సిల్క్ బౌల్ వాళ్ళు 20 మిషన్లు ఇచ్చింది మాకు. ఇప్పుడు ఆ మిషన్ల మీద ఇస్తాను. ఆ మిషన్ ఇప్పుడు నడుస్తాను, దారం తీసేది. అంటే ఇది పట్టు అంటే ఇది పట్టు కదండి. పట్టు అనేది మల్బరి పట్టు, అది వేరే. దీన్ని టస్సర్ పట్టు అంటారు, దశిలి పట్టు అంటారు. ఇది నల్ల మధ్య ఏరు మధ్య ఫారెస్ట్ ఏరియాలనే పండుతుంది. దీనికి సపరేట్ తోట ఉంటాయి, లోపల జంగాలు ఉంటాయి, దాన్ని పండించే రైతులు వేరే ఉంటారు. నల్ల మధ్య ఏరు మధ్య ఆగుదిన తర్వాత దీనికి కూడా దేశాలు ఉంటాయి, 1వ దేశం 2వ దేశం 3వ దేశానికి పురుగులు ఉంటాయి. 4వ దేశం వచ్చే వరకు మొత్తం సిల్క్ అవుతుంది, అంత సిల్కే. 4వ దశకు వచ్చిన తర్వాత పురుగుని గిత్త మనం అంటే మొత్తం గిత్త అంటే సిల్కే. ఆ 4వ దశకు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అంటే ఈ పురుగు ఉంటది కదా, ఆ పురుగు అనేది ఇట్లా ముడుచుకొని కింద మీద ఆ లోపలనే వండుకుంటూ ఏం చేస్తుంది, ఈ దారం అంతా పోసుకుంటా ఇక పురుగు లోపలనే ఉండిపోతుంది. లోపల ఉండిపోయిన తర్వాత గవర్నమెంట్ ఏం చేయాలి, ఫస్ట్ క్రాప్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత అది మాకు ఓపెన్ ఆక్షన్ లో పెట్టరు, గవర్నమెంట్ వాళ్ళు సీడ్ తీసుకుంటారు. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో పంటకు సీడ్ కావాలి కదా. ఇది రంజని చేసుకొని బయటకు వెళ్తుంది పురుగు. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆడిపెంటు మొగని ఉంటుంది, ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇలా ఆడిది మొగ ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు, సాయంత్రం జాయింట్ చేస్తారు, తెల్లారి వరకు మళ్ళీ గుడ్డు పెడుతుంది. మళ్ళీ గుడ్డు పెట్టిన తర్వాత గుడ్డు పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు ఆ గుడ్డు పలుకుతుంది అనేది వాళ్ళకు ఆఫీస్ వాళ్ళకు ఉంటుంది. ఆ లెక్క ప్రకారం పండించే రైతులు పిలుస్తారు, వాళ్ళకి అప్పచెప్తారు. వాళ్ళు తీసుకుపోయి 4 మధ్య ఉంటుంది, ఆ చెట్టు మీద పెడతారు, మళ్ళీ తయారవుతుంది. ఈ పట్టు అనేది మల్బరి పట్టు అంటే మనకు 2 ఎకరాల లాన్ ఉంటే మన ఇంటికాడ కూడా పెట్టుకోవచ్చు. అది సంవత్సరానికి 4-5 పంటలు చేయవచ్చు. కానీ ఇది అట్లా కాదు, టస్సర్ అనేది ఫారెస్ట్ ఏరియాలో పడుతుంది. ఇది సంవత్సరానికి 2 పంటలు వస్తాయి. ఒక పంట గవర్నమెంట్ వాళ్ళు సీడ్ పుంజుకుంటారు, ఒక పంట ఓపెన్ ఆక్షన్ పెడతారు. అంటే ఫస్ట్ పంట వచ్చేది 120-125 రూపాయలు వస్తుంది పంట అది. కానీ లాస్ట్ పంట వచ్చే వరకు ఇది 3 నెలలు రైతు ఆడ కష్టపడితే ఇట్లా తయారైతుంది. ఇది టస్సర్ పట్టు అంటారు. మల్బరి పట్టు అనేది వేరు, టస్సర్ పట్టు అనేది తెలంగాణ రాష్ట్రం లోపల ఇక్కడ మాదేపూర్ ఒకటి ఉన్నది సొసైటీ, ఎడపల్లి ఒకటి ఉన్నది, తర్వాత మంచిర్యాల జిల్లాలో కృష్ణపల్లి అని ఒకటి ఉన్నది, మహబూబ్ నగర్ జిల్లాలో అకింపేట్ కోచ్కి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కొడంగల్, అక్కడ 2. కేవలం తెలంగాణ జిల్లాలో ఉన్నాయి 5 సొసైటీలే. ఆ 5 సొసైటీలలో ఈ టస్సర్లా చీరలు తయారు చేసేది మళ్ళా మాదేపూర్ ఒక కానీ. అడమైన 4 సొసైటీలు అన్ని ప్లేన్ పట్టని ఇస్తారు, అంగి బట్టలు ఇస్తారు. కేవలం ఒక మనం టస్సర్ చీరలు తయారు చేసి ఈ మాదేపూర్ తెలంగాణ రాష్ట్రంలో మనం కనిపెట్టాలంటే మల్బరి కాయ అనేది గింజ ఉంటుంది, తెల్లగా ఉంటుంది, వైట్ చిన్నగా ఉంటుంది.
ఇది టసర్ కాకుండా ఇట్లుంటది. ఇది ఇది ఆంధ్ర లోకల్, ఇది ఇదేమో ఇప్పుడు గవర్నమెంట్ సీడ్. ఇది ఆంధ్ర లోకల్, ఇది ఆంధ్ర లోకల్. మనం ఎట్లా ఏర్పాటు చేయాలంటే ఇదే మల్బరీ పట్ట అనేదేమో గింతే ఉంటది, కాయ తెల్లగా ఉంటది, చిన్నగా ఉంటది. ఈ టసర్ పట్ట అనేది ఇట్లుంటది. డిఫరెంట్ కలర్ అంటే ఇప్పుడు ఈ దారం వచ్చేది ఈ కలర్ ఇదే ఒరిజినల్ కలర్. దీనికి మనం కలర్ అద్దుకోవాలంటే 2 రకాలు. ఒకటి కెమికల్ రై. దాన్ని అద్దుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే బయట దాపుకొని అది బార్డర్ పెడతాం కదా, ఏ బార్డర్కి ఎన్ని పువ్వులు ఏ బార్డర్కి ఎన్ని పువ్వులు లెక్క చేసి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఒక్కొక్క బార్డర్ ఒక రకం కలర్ అడతాం. అది కెమికల్ కలర్ అయితేనేమో ఏం లేదు, డైరెక్ట్ అద్దెత్తాం. ఈ నేచురల్ ట్రై అనేది ఇప్పుడు మొత్తం మొన్న ట్రైనింగ్ నేర్చుకున్నాం. కొత్తిమీర, పుదీనా, ఆయింటాకు, ఏపాకు, అడవి చెన్నంగాకు, మాందారాకు ఇట్లా చేసి కలర్ ఏదంటే ఆ కలర్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఓన్లీ ఆకులా లేకపోతే ఆకులే ఆకులు వేసి అది ఉడకబెట్టాలి. అంటే కెమికల్ రైకును నేచురల్ రైకి తేడా ఏంటంటే కెమికల్ డ్రై అనేది ఒక్క రోజులో 4 చీరలకు అద్దుకుంటాం. ఈ నేచురల్ డ్రై అనేది ఎట్లుంటది అంటే ఎక్కువ కాదు, ఒక్క రోజు ఆకును ఉడకబెట్టాలి. ఆకును ఉడకబెట్టి దాన్ని మరిగించాలి, ఒక పక్కకు పెట్టాలి. మళ్ళీ తెల్లారి ఏం చేయాలంటే దాని మధ్య పిప్పు లేకుండా అడబోసుకొని అలా పిప్పు ఉంటే దారం కట్టుకుంటది, దారం తెగుతుంది. అట్లా కాకుండా ఏం చేస్తామంటే దాన్ని మంచిగా సన్నగుంట తీసుకొని బాగా అడబోసి అప్పుడు ఈ దారాన్ని ఏం చేస్తామంటే ఈ నేచురల్ దారాన్ని తీసి ఆ కలర్ ఉంటుంది కదా ఉడికిన రంగు, ఆ రంగులో పెడతాం. ఆ రంగులో పెట్టి మళ్ళీ ఏం చేయాలి, దీన్ని ఆ ఒక్క రోజంతా దీన్ని దారాన్ని పెట్టి మళ్ళీ మరిగియాలి. మళ్ళీ తెల్లారి దాన్ని మేము బయట దాపుకొని చారు చేసి గంజి పెట్టుకొని చేర్చుకుంటాం. ఆ కలర్ అనేది దీనికి పట్టినాక పట్టాలి. ఒక రోజు దారంలో ఒక రోజు మురుగుతూనే ఆ కలర్ అనేది దీనికి పడుతుంది. అట్లా చేస్తాం అన్నది. దానికి దీనికి ఉన్న తేడా కాదు. కెమికల్ డ్రై అనేది ఒక రోజు 4 చీరలు చేసుకుంటాం. ఈ నేచురల్ డ్రై అనేది 4 రోజులు 3 రోజులు పడుతుంది. కలర్ అద్దడానికి 3 రోజులు పడుతుంది. ఇదైతే నేచురల్ ఉంటది కాబట్టి ఎక్కువ అంటే మంచిగా ఉంటది కలర్. కలర్ బాగుంటది. నేచురల్ కలర్ ఏమో మంచిగా ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటది. కెమికల్ డ్రై అనేది కొంచెం వాడతలేరు. ఇది కూడా ఫస్ట్ మేము నేర్చుకున్నది కెమికల్ డ్రై. ఈ మధ్యలో గవర్నమెంట్ వాళ్ళు ట్రైనింగ్ పెట్టిండ్రు నేషనల్ డ్రై కూడా మీరు చేయాలంటే. అది కూడా ఇప్పుడు 2 నెలలు ట్రైనింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్కువ శాతం నేషనల్ డ్రై అయిపోతాను. కెమికల్ డ్రై కొంచెం సేల్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా నేషనల్ ఇప్పుడు ఇది మొక్క మీద ఉన్నది. అది ఏం చేసినామంటే మా మోతు పువ్వును బంతి పువ్వు ఆ కలర్ ఇది. ఇక ఇది వచ్చి ఈ అంతాలనే చూడండి. ఇది మన పసుపు ఉడకబెడతారు చూడు, పచ్చి పసుపు ఉడకబెడతారు. అయ్యో పచ్చి పసుపు ఉంటుంది చూడు, ఆ ఉడకబెట్టాక మీద పొంగతుంది పిప్పిరి. ఆ పిప్పిరితో చేస్తే అది అంటే అలా కొంచెం ఇంకా వేరే ఉంటది, సోడా ఉంటది. ఆ సోడా అయితే మనకు ఏ కలర్ అంటే ఆ కలర్. అంటే దీనికి వేరే వాడే సోడా ఉంటుందా? ఆడే సోడా అంటే అది అకౌంట్స్ ఇట్లాంటి 12 నుంచి 1400-1500 అకౌంట్స్ పడుతుంది. లెక్క 1500 అకౌంట్స్ పడుతుంది. ఈ 10 కాయలు కలిపితే 11 కాయలు కలిసి ఒక దారం తయారు చేస్తాం. ఒక్క చీర తయారు 6.5 మీటర్ల చీర తయారు కావాలంటే 13 నుంచి 1500 అకౌంట్స్ పడతాయి. ఒక్క చీర తయారు చేయాలంటే ఒక చీర దారం చేయాలంటే రోజుకు మా వాళ్ళు 100 నుంచి 80 నుంచి 100 అది తీసేది. అట్లాంటిది ఒక చీరకు 4 చీరలు వేయాలంటే ఒక నెలకు 2, 20, 30 అంటే 4 చీరలకు వస్తుంది. 4 చీరలకు ఒక నెలకు వాళ్ళు దారం తీసుడు ఒక మెన్నేసుడు 4 చీరలకు స్వామివారికి ఇక్కడ మా దగ్గర నుంచే పోతాయి. ఇక్కడ మేము కాలి నుంచి తయారవుతుంది. ఇక్కడ నుంచి తయారయ్యి స్వామివారికి అప్పచెప్పొస్తాం. ఎందుకంటే నవాబు గోల్కొండ నవాబు కూడా మా తాతలు ముత్తాతలు రుమాలు నేసి ఇచ్చేది, చెప్పేది పెద్ద మనిషి చెప్పాం విన్నాం. అప్పుడు కూడా వెనకటి తాతలు ముత్తాతలు వెనక నుంచి వస్తా అన్నాడు. అంటే మేము చూసిన వాళ్ళం కాదు కానీ మా పెద్ద మనుషులు అంటే చెప్తా అంటే వినేది. గోల్కొండ నవాబుకు రుమాలు చుట్టుకుంటాడు ఆయన. ఆ రుమాలు చుట్టుకునేందుకు ఇక్కడ నుంచి నేసి ఇచ్చినట్టు అప్పుడు మాదేపూర్ నుంచి అది మా పెద్ద మనుషులు చెప్తున్నాగా మేము చూడలే. వాళ్ళు చెప్పింది కాబట్టి మేము మీకు చెప్తాను అంతే. ఇప్పటికైనా మీ దగ్గర నుంచి పోతాను. ఇప్పటికి కూడా ఇప్పుడు ప్రతి శివరాత్రికి ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళు పోతాయి. ఇవాళ నా పెళ్లిళ్ళు గిల్లు ఉన్నా ఆర్డర్ ఇస్తారు, చేస్తాం, ఇస్తాం. ఇప్పుడు ఇదేమో అమిషన్ పురుగు చంపిల్లు గవర్నమెంట్ వాళ్ళు షాకిస్తే చచ్చిపోయింది. ఈ పురుగిళ్ళని ఉండిపోయింది. అమిన్స్ వాళ్ళ ఏంటంటే రంధ్రం చేసుకొని వెళ్ళిపోతుంది. రంధ్రం అవుతుంది, దానికి రంధ్రం అవుతుంది. రంధ్రం అయిన తర్వాత ఈ సన్నదాపు రాదు మాకు, ఇట్లా కాదు. దానికి గీచ్ అంటారు, అమిన్స్ సిల్క్ అంటారు. ఇది పురుగు వెళ్ళిపోయిన తర్వాత తీసింది అహింస సిల్క్ అంటారు. అది 2 రకాలు ఉంటుంది. ఇదేమో
పురుగు చంపింది తీసిన తర్వాత ఇది అహింస. పురుగు దాని చదివిపోయినాక చేసిన బాపతి అహింస. 2 రకాలు ఉంటుంది. నాకు ఇదే చీర కావాలంటారు వాళ్ళు. అయితే మాకు ఎట్లుంటది అంటే ఒక చీర చేసినా గదే కష్టం, 4 చీరలు చేసినా గదే కదా. అంటే పొడుగు అంతా పోసుకుంటూ సరి చేసి అంతా బరాబరే చేసి ఇస్తాం, ఏమనే కాదు. ఎవరు సెలెక్ట్ చేసుకుంటే అలా చేసి ఇస్తాం. కాకపోతే కూలి పెరుగుతుంది, రేటు పెరుగుతుంది, చీర రేటు పెరుగుతుంది. ఓకే తక్కువ కానీ 1300 కాయకి ఎంత రేట్ అయింది. ఈ కాయ తీస్తే ఒక కాయ కూలి ఎంత, ₹1, దీనికి ఇంత 6,000 కాయ ఇంత పడుతుంది కదా. దాని ప్రకారం లెక్క చేసి వాళ్ళు దారం తీసిన దానికి ఇంత, తోడినందుకు ఇంత, దీన్ని పడుగు పోసుకుంటాం పొడుగు, దీనికి ఇంత, చిట్టల మీదకి వెళ్ళి కండ చుడతాం, దీనికి ఇంత దానికి ఇంత లెక్క చేసి అలా మాకు 20% కలిపి చేసి దీనికి ఇంత అమౌంట్ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అదే లెక్క ప్రకారంగా వాళ్ళు తీసుకుంటారు. ఇక మేము వచ్చిన యాత్రికులు కూడా మన ఇంటికి పని పడతారు కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళకి ఇచ్చినట్టయితే వీళ్ళకి కూడా ఇస్తాం. ఇక వాళ్ళు ఎక్కడి నుంచి తెలుసుకొని వస్తారు. వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకున్న మాకేమవుతుంది, ఎడిదిరిగి వాళ్ళకైతే ఇస్తాను కదా సీట్లు. ఆ లెక్కని వీళ్ళకి వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చుడు జరుగుతుంది. రేట్ ఎంత పడుతుంది అంటే ఆసిడ్ డ్రై అనేది 8,500 కానీ స్టార్ట్ ఉంటుంది. ఆసిడ్ డ్రై, నేషనల్ డ్రై 9,500 రేటు. అయితే కొందరు ఏమడుగుతానంటే చచ్చిరిగల్ల ఈ చీర 6,000కి ఇస్తాను కదా, చాంప పోతే 5,000కి ఇస్తాను, మీ దగ్గర ఇంత రేట్ ఏంటి అని మమ్మల్ని అడుగులు జరుగుతుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే చచ్చిరిగాడు కానీ చాంప కానీ 6 కాయలు వేసి దారం తీస్తారు. వాళ్ళు 6 కాయలు వేసి దారం తీస్తారు. మనదంతా కాదు, మనది 12 కాయలు ఇస్తాం. ఇది నిలువుకు 11 ఇస్తాం, అడ్డానికి 12 కాయలు ఇస్తాం. అంటే దీంట్లో అకౌంట్స్ ఎక్కువ పడుతుంది కాబట్టి రేట్ ఎక్కువ పడుతుంది. తర్వాత వాళ్ళ చీర వచ్చి 250 నుంచి 300 గ్రాముల లోపే ఉంటుంది. మా చీర వచ్చి 450 నుంచి 500 లోపు ఉంటుంది ఒక్కొక్క చీర. అదే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందరు అడుగుతాను ఇంత రేట్ ఎందుకు, ఇంత రేట్ అంటే మీరు లెక్క చేసుకోండి. ఇప్పుడు దీనికి 1300 కాయ ఒక ₹6 మీరే కొట్టుండి, దీనికి ఎంత దాని విలువ ఎంత అవుతుంది, ఇలా మా కూలి ఎంత ఉంటుంది, మళ్ళీ ఇంటర్ అన్నం చేయాలి. ఏదైనా ఒక్కరిని చేసేది కాదు. మా లేడీస్ దారం తీయాలి, నా కొడుకుంటే ఒక జుట్టు ఇవ్వాలి, ఇంకో కొడుకుంటే దారం ఇది చేయాలి, ఓ కొడుకు అల్లకు అయ్యే కూర్చొని అల్లనే ఎత్తాడు. ఇంకా రకరకాలు ఉంటుంది. మా దానికి కూలి కట్టే రకం అనేది ఉండదు. ఇక అడిగేటోళ్ళు కొంచెం ఆలోచన చేసుకోవాలి. ఎక్కువ శాతం ఇప్పుడు కెమికల్ అనేది కొంచెం ఆడతలేదు. ఇప్పుడు ఈ నేచురల్ డ్రై అయితే ఎప్పుడైతే మొదలు పెట్టామో అప్పుడు సార్ నేచురల్ డ్రై ఎక్కువ అడుగుతాను. దీనికి వచ్చి 9,500 పడుతుంది. ఇది కెమికల్ డ్రై వచ్చి 8,500 పడుతుంది. 2 రకాలు. ఇంకొకటి ఇదొకటి ఉంటుంది. దీని లైనింగ్ వస్తాయి. అంటే ఈ కెమికల్ కు నాచురల్ దానికి అంటే ఒక ₹1000 తేడా. ఓకే, రేటు గురించి కాదు కానీ కెమికల్ లా కల్తీ ఉంటది అంట. లేదు, కల్తీ అనేది ఏముంటది. దీనికి ఆడిన దారం ఒకటే, దీనికి ఆడిన దారం ఒకటే, దీనికి ఆడిన దారం ఒకటే. కాకపోతే ఏంటంటే దీనికి ఏమో ఒక చీరకు దీనికి కలర్ వద్దానంటే ₹200 కలర్ దీనికి పడుతుంది. దీనికి ఇది నేషనల్ కలర్ వద్దానంటే దీనికి ఒక ₹800 దీనికి ఖర్చులో పడుతుంది. ఇది ఎక్కువ డిజైనింగ్ కలరింగ్ కావాలంటే ఒక చీర దానికి దీనికి తేడా అంతే. అది కూడా దారం అంత ఒకటి కాబట్టి ఒక ₹1000 వేసుకుంటాను. లేదా కలర్ ఖర్చులు కావాలి కదా మాకైతే. జంగల్ పోతే ఒక మనిషి పోవాలంటే 500 అయితే పోతాడు, దొరుకుతుంది మళ్ళీ తెల్లారి పోవాలి. ఆ ఖర్చు అయితే ఏది పడుతుందో అదే దీనికి చేస్తాను తప్ప ఏ ఖర్చు ఏం లేదు. దీనికి ఆడింది అదే దారం, దీనికి ఆడింది అదే దారం. ఇలా ఇది ఒకటి లైనింగ్ నిలువుల గీతలు వేసామన్నట్టు. ఇది పింకు